హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సబ్జా వాటర్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని చాలామంది గర్భిణీలకి డౌట్ అనేది ఉంటుంది. సో నార్మల్ పర్సన్స్ ఈ సబ్జా వాటర్ని తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటుంది, శరీరం బాగా చలువ చేస్తుందని చాలామంది సబ్జా వాటర్ అనేది తీసుకుంటారు వేసవి కాలంలో, లేదా బాడీ ఎక్కువగా వేడి చేసేటప్పుడు ఇలా అంతా తీసుకుంటారు. అదే సబ్జా వాటర్ని గర్భిణీలు తీసుకుంటే మంచిదేనా కాదా అనేది కొంతమంది వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. సో దాని పరంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను, చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో దానికి నేను వీడియో అనేది చేస్తాను, లేకపోతే వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఖచ్చితంగా మీ వాల్యుబుల్ అంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా అడిగితేనే కదా మంచిది. సో దానికి తగ్గట్టుగా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్జా వాటర్ అనేది నార్మల్ పర్సన్స్కి మంచిది, అంటే బాడీని చలవ చేస్తుంది, పర్వాలేదు. అదే గర్భిణీలు ఈ సబ్జా వాటర్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదం ఏంటో తెలుసా? గర్భిణీలో ఆస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ అనేది తగ్గిస్తుంది. సో ఆ ఆస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది తగ్గడం వల్ల బేబీ యొక్క ఎదుగుదలలో లోపం అనేది వస్తుంది. అంటే బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం, బేబీ బరువు లేకపోవడం, అలాగే బేబీ అనేది యాక్టివ్గా లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటుంది ఈ ఆస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్ల. కాబట్టి సబ్జా వాటర్ని గర్భిణీలు ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. అది ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే మనకి రక్తనాళాల సంఖ్యను తగ్గిస్తుంది గర్భిణీ శరీరంలో. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ తక్కువ అవుతుంది అండ్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఏంటంటే మిస్క్యారేజ్ అయ్యే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. సో అది సెకండ్ ప్రాబ్లం. అండ్ కొంతమంది ఏంటంటే డెలివరీ పెయిన్స్ రావాలని కొంతమంది సబ్జా వాటర్ని తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పూర్తిగా ఈ సబ్జా వాటర్ని అవాయిడ్ చేయడమే బెటరు. సో దీనివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బేబీ ఎదుగుదలలో లోపం వస్తుంది, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సబ్జా వాటర్ అనేది అవాయిడ్ చేసేయండి. దానివల్ల ఎలాంటి యూజ్ అయితే లేదు. నార్మల్ పర్సన్స్కి యూజ్ అయితే ఉంది, కానీ గర్భిణీలకి అయితే ఎలాంటి ఉపయోగం అయితే లేదు. కాబట్టి మీరు పూర్తిగా అవాయిడ్ చేసేయండి, పూర్తిగా 9 months వరకు కూడా. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.